హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి నాకు కంపల్సరీగా ఏ వీడియో పెట్టినా నన్ను అయితే కంపల్సరీ ఆసరా పెన్షన్స్ గురించి మాత్రం క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారండి. ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పేసి చాలామంది ఇంకా మెసేజ్లు కూడా చేస్తున్నారు. చాలామంది ఇంకా ఎదురు చూస్తున్నారు. అన్ని పథకాలను రిలీజ్ చేస్తున్నారు కానీ ఈ పథకానికి సంబంధించి మాకు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెలలోనే మార్చి నెలలోనే పాత వారికి అయితే రిలీజ్ కాబోతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. కాకపోతే కొత్త వారికి మాత్రం పెన్షన్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు అర్హులా కాదా ఆసరా పెన్షన్స్ కానీ నిర్ధారించి మాత్రమే తగిన ఆఫీసర్స్ వచ్చి ఎంక్వైరీ చేసి అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకైతే పెన్షన్స్ రిలీజ్ చేస్తారంటండి. ఇకపోతే పాత వారికి మాత్రం కంపల్సరీగా మార్చి నెలలో రిలీజ్ చేయడానికి అయితే చూస్తున్నారు. పెన్షన్వన్నీ కూడా డిసెంబర్ నెల నుంచే ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో చెప్పారు కదండి. దాని తర్వాత కొంత బడ్జెట్ లోపాల వల్లనే కొద్దిగా లేట్ అయింది. మిగతా పథకాలను కూడా వెంటనే రిలీజ్ చేస్తూ వచ్చారు కాబట్టి 100 రోజులు కావస్తుంది. మిగతా అన్ని పథకాలు కూడా ఈ 100 రోజుల్లోపే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మనకి ఆసరా పెన్షన్స్ గురించి కూడా భారీ గుడ్ న్యూస్ అయితే మనకి ప్రతిసారి కూడా ఆసరా పెన్షన్స్ 18వ తారీఖు అప్డేట్ అవుతూ వస్తున్నాయండి. దగ్గరగా మనకి ఈ లోపలే రిలీజ్ అవుతాయి అని చెప్పేసి మనకి భారీ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. మనకి దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. ఈ 2 రోజుల్లోనే మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇకపోతే పాత వారికి మాత్రం కంపల్సరీగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇస్తారండి. అంటే ఇందిరమ్మ ఇళ్ళు కూడా కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ పథకాన్ని లాంచ్ చేయడం కోసమని 100 రోజులు అయిపోతాయి కాబట్టి ఈ లోపలే లాంచ్ చేసేయాలి కాబట్టి కొంతమందిని మాత్రమే సర్వే చేసి పథకానికి అయితే అర్హులుగా ఎంచుకున్నారండి. మిగతా వారందరికీ కూడా కంపల్సరీగా ఎంక్వైరీకి వస్తారు. స్థలం ఉన్న వాళ్ళు మాత్రం డబ్బులకు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ముందుగా శాంక్షన్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. దాని తర్వాతనే స్థలము ప్లస్ డబ్బులకి అప్లై చేసుకున్న వాళ్ళకైతే రిలీజ్ చేస్తారంట. ఈ లోపలే ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారంటండి. కొత్త వారికి కాదండి, పాత వారికి మాత్రమే. కొత్త వారికి మాత్రం కొంత సమయం పడుతుంది. అది ఎందుకు ఆ కొత్త వారికి కూడా కొంత సమయం ఎందుకు పడుతుంది అనేది కూడా నేను చెప్తానండి క్లారిటీగా. చాలామంది రేషన్ కార్డు లేకుండా చేయూత పెన్షన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఆ పెన్షన్స్ ఇంకా చాలామంది మిస్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు మిస్ అయిపోతారు కాబట్టి కంపల్సరీగా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే పెన్షన్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నారండి. అందరినీ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క బెనిఫిషియరీకి ఇవ్వడానికి చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఆ రేషన్ కార్డు నోటిఫికేషన్ కూడా మనకి ఒక 2-3 రోజుల్లోనే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. వాటి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా నేను వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఇకపోతే ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మనకి పెన్షన్వే ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా ఉందండి. ఇక పాత వారికి మాత్రమేనండి ఆసరా పెన్షన్స్ పెంచినవి. కొత్త వారికి మాత్రం తప్పకుండా మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారంట. వెరిఫికేషన్ అయిన వెంటనే కూడా వాళ్ళకు కూడా ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి. థ్యాంక్ యూ.